హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా మరియు యమ్మీగా ఉండి చూస్తుంటేనే నోరూరిపోయే పావు బాజీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. యాక్చువల్గా బయటికి వెళ్ళి పావు బాజీని తినాలంటే చాలా ఎక్కువ మనీని తీసుకొని తక్కువ క్వాంటిటీలో ఇస్తారు కదా. అలా కాకుండా ఇక్కడ నేను చూపించినట్లే ఇంట్లో ట్రై చేసి చూడండి. స్ట్రీట్ స్టైల్లో పావు బాజీని ఈజీగా రెడీ చేసేయచ్చు. అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాంటిటీ దొరుకుతుందన్నమాట. ఓకేనండి, రెసిపీని చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను బాజీని ప్రిపేర్ చేసుకోవడం కోసం, అంటే కర్రీని ప్రిపేర్ చేయడం కోసం 3/4 కప్పు వరకు గ్రీన్ పీస్, అలాగే ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలు, ఒక క్యారెట్ని తీసుకుంటున్నానండి. వీటితో పాటు ఒక చిన్న బీట్రూట్ ముక్కను కూడా తీసుకున్నట్లయితే బాజీకి న్యాచురల్ కలర్ అయితే యాడ్ అవుతుంది. అది మన ఇష్టం. తర్వాత వీటిని కాస్త పీల్ ఆఫ్ చేసి, అలాగే బఠానీని కూడా 2-3 సార్లు క్లీన్ చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటికి సరిపడా వాటర్ని వేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా బఠానీని వేసి మొత్తం కలిపి ఉడికించడం వల్ల కలర్ కాస్త చేంజ్ అవుతుందండి. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కర్రీలో మనకి కలర్ తెలియదు. చూస్తున్నారు కదా, ఉడికిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు బఠానీని సపరేట్గా ఉడికించుకున్నట్లయితే ఈ విధమైన ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా ఉడికించుకున్న కర్రీలో మనకి ఈ కలర్ కనిపించదండి. న్యాచురల్గా పావుబాజీ కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్, అలాగే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. పావుబాజీలోకి బటర్ని కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. విధంగా బటర్ కడిగిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేస్తున్నాను. జీలకర్ర కాస్త వేగిన తర్వాత అందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకుంటున్నానండి. అంతా నేను ఇదే కప్పుతో మెజర్ చేసి తీసుకుంటున్నాను. 3/4 కప్పు బఠానీని తీసుకున్నాను ఇదే కప్పుతో. అలాగే 1 కప్పు వరకు ఉల్లిపాయలు కూడా తీసుకుంటున్నానండి. ఇవి ఒక 2 నుంచి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఉంటాయి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు క్యాప్సికాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. క్యాప్సికం కూడా కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత అందులోకి 1 కప్పు వరకు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనకి పావు బాజీకి ఎప్పుడు అన్ని వెజిటేబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నింటికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గి ఉంటాయండి, సాఫ్ట్గా అయ్యి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు కారం, అలాగే ఇక్కడ నేను పావు బాజీ మసాలాని తీసుకుంటున్నానండి. ఇందులోకి ఇది వేయడం వల్లే మంచి టేస్ట్ వస్తుంది. 1.5 టీ స్పూన్స్ వరకు పావు బాజీ మసాలాని వేస్తున్నాను. ఇది మీ దగ్గర లేనట్లయితే ధనియాల పొడినన్నా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు నార్మల్ కారం కన్నా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయడం వల్ల పావు బాజీకి మంచి కలర్ యాడ్ అవుతుందండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి పావు బాజీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప, బఠానీ, క్యారెట్ మిశ్రమం ఉంది కదండి, దానిని వేసేసి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా కలర్ ఏ విధంగా చేంజ్ అయిపోయిందో. మనకి బఠానీ వల్ల ఏ విధంగా కలర్ చేంజ్ అవ్వదండి. మీకు ఏమన్నా అలా అనిపించినట్లయితే సపరేట్గా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత నేను పప్పు గుత్తిని పట్టుకొని మెత్తగా మ్యాష్ చేస్తున్నానండి. మనకి పావు బాజీకి ఈ బాజీ ఎంత సాఫ్ట్గా వస్తే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ బాగా ఒక 5 నిమిషాల పాటు ఈ పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుని ఆ తర్వాత ఈ కర్రీకి సరిపడినంత వాటర్ని వేసి ఒకసారి టేస్ట్ని కూడా చెక్ చేసుకుని ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడేట్టయితే కాస్త యాడ్ చేసుకుని మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ మరలా మూతను ఉంచి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, బాజీ మనకి కాస్త థిక్గా తయారైంది. ఈ టైంలో మరలా పప్పు గుత్తుని పెట్టి నేను ఈ విధంగా మ్యాష్ చేస్తున్నాను. సో ఫైనల్గా
సన్నగా తరిగిన ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకొని బాజీ పైన చల్లుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా కర్రీలోకి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల బాజీకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనకి ఏ విధమైన కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధమైన కన్సిస్టెన్సీలో స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ని ఆఫ్ చేసేసిన తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత అరబద్ద నిమ్మరసాన్ని పిండుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అంతేనండి, బాజీ రెడీ అయిపోయినట్లే. తర్వాత పావ్స్ని రెడీ చేసుకుందాం. అందుకు మనకి బేకరీలో దొరికే ఇలాంటి బన్లనైనా తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో మనకు దొరుకుతాయండి పావ్ బన్స్. ఇలా ఉంటాయి, అంటే ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తీసుకోవచ్చు, మనకి ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కాస్త వేడైన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసి, ఇప్పుడు బటర్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఎండు కారం, అలాగే ఒక 1/4 టీ స్పూన్ కసూరి మేతిని ఈ విధంగా మ్యాష్ చేసి చల్లుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన పావుని ఈ విధంగా మధ్యకి కట్ చేసి పెనం మీద పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా మనం కాస్త ఈ కారాన్ని కసూరి మేతిని వేయడం వల్ల పావుకి మంచి టేస్ట్ వస్తుంది. మనం నార్మల్గా అయినా ఉత్తి బటర్ని వేసన్నా కాల్చుకోవచ్చు, మన ఇష్టం. ఈ విధంగా అంతా ఈ పావుకి పట్టేటట్టు పెనానికి రుద్దుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నేను పైన కూడా కాస్త బటర్ని రాస్తున్నానండి. పావు మంచి షైన్లో కనిపిస్తుంది అన్నమాట ఇలా రాయటం వల్ల. ఇప్పుడు వెనకాలకు కూడా తిప్పి కాస్త ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా రెండు వైపులా టోస్ట్ చేసుకున్న పావుని పెనం మీద నుంచి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా రెండో పావుని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కారాన్ని కసూరి మేతిని వేసుకొని బటర్ని వేసుకొని ఒకవైపు ఫ్రై చేసిన తర్వాత తిప్పి వేరొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు కసూరి మేతి లేనట్లయితే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పావు బాజీని స్ట్రీట్ స్టైల్లో ఈజీగా మన ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ముందుగా కాల్చుకున్న పావుని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, సన్నగా తరిగిన కొత్తిమీరని, ఒక అరబద్ద నిమ్మ చెక్కని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న బాజీ ఉంది కదండి, దానిని వేసుకుని పైన కొద్దిగా బటర్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.